హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈరోజు వీడియోలో వచ్చేసి సిబిటి టెస్ట్ అనమాట. మెయిన్గా ఏంటంటే యూకేలో 2 వీలర్ నడపాలన్నా 4 వీలర్ నడపాలన్నా జనరల్గా ఏ కంట్రీలోనే లైసెన్స్ అనేది ఉంటుంది. బట్ యూకేలో ఏంటంటే చాలా టఫ్ ఉంటుంది అనమాట. యూకే లైసెన్స్ రావడానికి, ఫుల్ డ్రైవింగ్ లైసెన్స్ రావాలంటే మొత్తం కత్తి మీద సాము అనమాట. ఏ చిన్న తప్పు జరిగినా కూడా మొత్తం పెంట ఇద్ది. సో దానికన్నా 2 వీలర్స్ నడపాలన్నా 4 వీలర్స్ నడపాలన్నా కూడా లైసెన్స్ మినిమం బేసిక్ లైసెన్స్ అయితే ఉంటుందన్నమాట. ప్రొవిజనల్ లైసెన్స్ అని చెప్పి ఉంటుంది. సో ప్రొవిజనల్ లైసెన్స్ ఏంటంటే బేసిక్ లైసెన్స్ చూపించుకోవడానికి అనమాట. గప్పుకుని ఎక్కడైనా పోలీసులు వస్తే చూపించుకోవడానికి, అది మనకి లర్నర్ లైసెన్స్ ఎలా ఉంటుందో అట్లాగా ప్రొవిజనల్ లైసెన్స్ అయితే ఉంటుంది. అయితే అది కార్ నడపడానికి, బండి నడపడానికి కూడా వ్యాలిడిటీ అయితే వస్తుంది. బట్ నాకైతే 10 ఇయర్స్కి వ్యాలిడిటీ అయితే వచ్చింది. నంబర్స్ అయితే చూపించకూడదు, ప్రైవసీ కాబట్టి అది మళ్ళీ రిస్క్ అవుతుంది కాబట్టి నేను చూపించట్లేదు. సో ఇక్కడ 2 వీలర్స్ నడపాలి అంటే ఫస్ట్ టైం రైడర్స్కి 125cc వరకు నడపచ్చు అనమాట. 16 ఇయర్స్ వాళ్ళకి, 17 ఇయర్స్ వాళ్ళకి అండ్ 24 ఇయర్స్ ప్లస్ వాళ్ళకి అయితే ఉంటుంది. సో 16 ఇయర్స్ అబోవ్ వాళ్ళు 50cc వరకు నడపడానికి మాత్రమే ఎలిజిబిలిటీ అనమాట. అవైలబిలిటీ వెహికల్స్ అనేది 50cc అంటే మోపెడ్ టైప్. 17 ఏజ్ దాటిన వాళ్ళకి 110cc వరకు నడపచ్చు అనమాట. 110cc అండ్ 125cc వరకు అయితే నడపచ్చు అనమాట 24 ఇయర్స్ వరకు. 24 ప్లస్ వాళ్ళు 500cc నడపచ్చు అనమాట. 500cc ప్లస్ 600, 700, 800, 900, 1000cc బండ్లు కూడా నడపచ్చు అనమాట. యాక్చువల్గా 17 ఇయర్స్ వాళ్ళు 50cc నుంచి 500cc వరకు నడపచ్చు 17 ఏజ్ దాటిన వాళ్ళకి అనమాట. సో ఇవన్నీ నడపాలంటే బేసిక్ ట్రైనింగ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. అంటే రోడ్లో ఎట్లా నడపాలి, ఫస్ట్ ఎగ్జిట్, రౌండ్ అబౌట్స్ అంటే మన దగ్గర యూటర్న్స్ ఉంటాయి కదా, యూటర్న్స్ని ఇక్కడ వీళ్ళు ఏంటంటే మధ్యలో యూటర్న్స్ లాగా ఉంటుందన్నమాట. సో మన దగ్గర యూటర్న్ ఏంటంటే ఇట్లా వెళ్ళి మళ్ళీ యూటర్న్ చేసుకుంటాం, లేకపోతే మధ్యలో కట్ చేసేస్తాం. ఇట్లా కాదు, ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ ఎట్లా అంటే రౌండ్ అబౌట్స్ ఉంటాయి అనమాట. రౌండ్ అబౌట్స్ నుంచి యూటర్న్ చేసుకొని మళ్ళీ చుట్టూ తిరిగి వెళ్ళాలన్నమాట. మధ్యలో కట్ చేయడానికి అయితే ఉండదు. సో అట్లాగా రౌండ్ అబౌట్స్ దగ్గర ఫస్ట్ ఎగ్జిట్, సెకండ్ ఎగ్జిట్, థర్డ్ ఎగ్జిట్, ఫోర్త్ ఎగ్జిట్ ఉంటుంది. సో ఎట్లా కట్ చేయాలి, ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళాలంటే ఏ ఇండికేటర్ ఇవ్వాలి, ఆపోజిట్ వెహికల్స్ వచ్చేటప్పుడు మనం ఎక్కడ ఆగాలి, ఎంతసేపు ఆగాలి, అండ్ టర్నింగ్స్ దగ్గర కానీ లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్ దగ్గర ఇండికేటర్స్ ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వకూడదు ఇండికేటర్స్. హార్న్ అసలు యూజ్ చేయరు ఇక్కడ. హార్న్ 0 తీసేసేయండి. నేను అసలు ఆ బండి యూజ్ చేస్తున్నప్పటి నుంచి ఇప్పుడు 3 సార్లు కొట్టుంటానేమో 4 monthsలో. 3 సార్లు 4 సార్లు పొరపాటున ఒకసారి 2 సార్లు ఎక్స్ట్రా అయ్యి ఉంటుంది. మనం ఇక్కడ హార్న్ కొట్టామంటే ఇల్లీగల్, అంటే ఏదో తప్పు చేస్తున్నట్టు మనకి ఇక్కడ ప్రొటెక్షన్ వద్దనమాట. ఎప్పుడు కొడతారు హార్న్, సిగ్నల్ ఇచ్చిన తర్వాత వాడు కదలలేదు అనుకోండి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక అప్పుడు హార్న్ కొడతాం. జస్ట్ కిక్ అంటాం, అంతే అడెళ్తాడు. లేదనుకోండి ఈ సిగ్నల్స్ క్రాసింగ్ దగ్గర, పెడెస్ట్రియన్ సిగ్నల్స్ దగ్గర మనం వెళ్తున్నా కూడా, లేకపోతే మన సిగ్నల్స్, వెహికల్ మూవ్మెంట్ సిగ్నల్స్ దగ్గర పెడెస్ట్రియన్ క్రాస్ అవుతున్నాము, హార్న్ కొడతాం. ఎందుకు కొడతాము, అలర్ట్గా ఉండండి, కదలకూడదు, తప్పు చేస్తున్నాం అని మీనింగ్ అనమాట. సో ఇట్లన్నిటికీ మనకి రోడ్డు మీద ఎట్లా నడపాలి, ఏ స్పీడ్ లిమిట్లో నడపాలి, ఇండికేటర్ ఇస్తే రైట్ సైడ్కి ఎక్కడికి రావాలి, లెఫ్ట్ సైడ్ ఇస్తే రోడ్ మార్జిన్స్లో లెఫ్ట్ ఇండికేటర్ ఇస్తే లెఫ్ట్ సైడ్కి ఎక్కడ, ఏ మార్జిన్ దగ్గరికి రావాలి, అన్నిటికీ మనకి ఒక ట్రైనింగ్ అయితే ఉంటుంది. దాని పేరు సిబిటి ట్రైనింగ్ అనమాట. సిబిటి ఫుల్ ఫామ్ వచ్చేసి కంపల్సరీ బేసిక్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనమాట. అది యాక్చువల్లీ సిబిటి సర్టిఫికేట్ రావాలంటే. సో సిబిటి వచ్చేసి కంపల్సరీ బేసిక్ ట్రైనింగ్ అనమాట. అది ఇది 2 years వ్యాలిడిటీ ఉంటుంది. ఇది సిబిటి అనేది పాస్ ఫెయిల్ సంబంధం లేదనమాట. మనం ఆ ట్రైనర్ ఆ రోజు మనకి ఎలా ఇన్స్ట్రక్ట్ చేస్తాడో అట్లా చేయగలిగితే ఆయన సర్టిఫికేట్ ఇచ్చేస్తాడు మనకి. అది 2 years వ్యాలిడిటీ. అది లేకుండా నడిపితే క్రైమ్ అనమాట. ఇక్కడ పోలీసులకి ఇక్కడ అడ్వాన్స్ టెక్నాలజీ అయితే ఉంటుంది కదండి. సో వాళ్ళకైతే మనకు తెలిసిపోతుంది అనమాట, ఎవరికి బండికి లైసెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ ఉందా లేదా, సిబిటి ఉందా లేదా తెలిసిపోతూ ఉంటుంది. అది తెలిసింది అనుకోండి, ఆడ వచ్చాడు అనుకోండి మీదకి, ఇంకంత సీజ్ అయిపోద్ది బండి. ఇంకా దాన్ని వదిలించుకోవడానికి ఇంకా చాలా డబ్బులు కట్టాల్సి అయితే వస్తుందన్నమాట. సో ఇట్లా అన్నిటికీ ఎవరైనా బండి తీసుకుంటే యూకేలో ఫస్ట్ చేయాల్సింది ఇన్సూరెన్స్, సిబిటి వెంటనే తీసేసుకోవాలన్నమాట. సిబిటి స్లాట్స్ అనేది రేపు దొరకవచ్చు, నెక్స్ట్ డే దొరకవచ్చు, ఒక వీక్లో కూడా దొరకచ్చు అనమాట. ప్రైసెస్ అనేది మనకి స్టార్టింగ్ 140, 150 pounds నుంచి 200 pounds దాకా ఉంటుంది, డిపెండెంట్ ఆన్ ఏరియా. సో అవన్నీ కూడా మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తాను, మీకు ఎట్లా ఏంటి అనేది కూడా. నెట్లోకి వెళ్ళి ఎట్లా చేయాలి ఏంటి సిబిటి అనేది కూడా మీకు చూపిస్తాను, ఎట్లా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను, లేదా ఇంకొక వీడియో అయితే చేస్తాను అనమాట. ఇంకొకటి, సిబిటి చేయడం వల్ల మీకు ఏంటంటే సేఫ్టీ తెలుస్తుంది.
రోడ్ సైన్స్, హైవే కోడ్ అయితే తెలుస్తుంది అనమాట. సిబిటీలో మనకి ఏమేమి ఉంటుందంటే ఇన్స్ట్రక్టర్ ఉంటాడు, ఒక ఇన్స్ట్రక్టర్ ఉంటాడు, మనం అండర్ ఇన్స్ట్రక్షన్ అనమాట. మనం ఆ జాకెట్ అయితే వేసుకుంటాము, ఒక జాకెట్ అండర్ ఇన్స్ట్రక్టర్ అని వస్తారనమాట. ఆయన మనకి గైడ్ చేస్తూ ఉంటాడు. ఫస్ట్ అంతా థియరీ టెస్ట్ అయితే అయిపోతుంది. ఒక థియరీ టెస్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు మన రోడ్డు మీదకి ప్రాక్టికల్గా తీసుకెళ్ళేటప్పుడు మనం అండర్ ఇన్స్ట్రక్షన్ అనమాట. అంటే మనం ముందెళ్తూ ఉంటాము, ఆయన వెనకాతల నుంచి ఈ యాంటీనా ఫోన్స్ అయితే ఉంటాయి కదా, ఆ యాంటీనా ఫోన్స్ మనకి స్పీకర్స్ ఇచ్చేస్తారనమాట హెల్మెట్లో పెట్టుకోవడానికి. సో హెల్మెట్లో పెట్టుకున్నప్పుడు ఆయన చెప్తాడు. ఎట్లా చెప్తాడంటే, సో ఆన్ ద కమింగ్ జంక్షన్ టర్న్ రైట్ అంటున్నాడు. టర్న్ రైట్ ఇచ్చినప్పుడు మనం ఇండికేటర్ ఇచ్చేసి వెళ్ళిపోతాం, అట్లా కాదు. అద్దాలు చెక్ చేసుకోవాలి. ఫస్ట్ లెఫ్ట్ మిర్రర్, రైట్ సైడ్ మిర్రర్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ మిర్రర్, రైట్ సైడ్ మిర్రర్ చెక్ చేసుకొని రైట్కి ఇలా టర్న్ చేసి హెడ్ చూసుకోవాలి, ఎవరు వస్తున్నారా లేదని. ఆగాలి. ఆగిన తర్వాత లెఫ్ట్ రైట్ ఇలా టర్న్ చేసి మళ్ళీ రైట్ సైడ్ టర్న్ ఇచ్చేటప్పుడు ఇట్లా చూసుకొని టర్న్ చేయాలంటే, అంటే సైడ్ నుంచి వచ్చేస్తే ఎవరన్నా కూడా. అలాగే లెఫ్ట్ సైడ్ ఇచ్చినప్పుడు ఇండికేటర్ ఇచ్చే ముందే అద్దాల్లో చూసుకొని లెఫ్ట్ ఇలా చూసి అప్పుడు లెఫ్ట్ ఇండికేటర్ ఇవ్వాలి. ఆగాలి, చూసి మళ్ళీ లెఫ్ట్ రైట్ టర్న్ చేసి లెఫ్ట్ సైడ్ చూసి మళ్ళీ లెఫ్ట్ టర్న్ కావాలి. యూటర్న్ చేయాలి. సడన్ బ్రేక్స్ అప్లై చేయాలి. సడన్గా ఎవరో ఒకరు అంటూ వస్తారు, 2 బ్రేక్స్ అప్లై చేయాలి. అట్లా కాదు, ఒకేసారి కాదు. ఫ్రంట్ బ్యాక్ మళ్ళీ బ్యాక్, అది ఫ్రంట్ బ్యాక్ బ్యాక్, లేదా ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్, అట్లాగనమాట. ఫ్రంట్ బ్రేక్ ఎక్కడ అప్లై చేయాలి, యూటర్న్స్ దగ్గర ఫ్రంట్ బ్రేక్ అప్లై చేస్తే సడన్గా ఫోర్స్ అనేది అప్లై అయిపోయి ఫ్రంట్ డిస్క్ మీద స్కిడ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అట్లా అనమాట. బేసికల్గా సిబిటీ అనేది 1 డే కోర్స్ అండి. 1 డే కోర్సులో ఏంటంటే మనకి స్లాట్ మార్నింగ్ 7:30, 7కి ఉంటుంది, 8:30కి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయితే ఈవినింగ్ 4:30 అయిపోతుంది. ఎట్లాగా ఆల్మోస్ట్ 3.5 అవర్స్ థియరీ అయితే ఉంటుందన్నమాట. అంటే ఎట్లాగా బండి ఎలా తీయాలి, ఒక చేత్తో తీసేటప్పుడు ఎట్లా తీయాలి, 2 చేతులతో ఎలా తీయాలి, సైడ్ స్టాండ్ వేసేటప్పుడు ఎట్లా తీయాలి, సెంటర్ స్టాండ్ ఎట్లా వేయాలి, పెట్రోల్ క్యాప్ ఎలా ఓపెన్ చేయాలి, స్విచెస్, హెడ్ లైట్స్, ఒక బండి తీసేటప్పుడు ఏమేమి చెక్ చేసుకోవాలి, ఎలక్ట్రిక్స్, బ్రేక్స్ చెక్ చేసుకోవాలి, హెడ్ లైట్, టెయిల్ లైట్, లెఫ్ట్ ఇండికేటర్, రైట్ ఇండికేటర్. ఇంకొకటి ఇక్కడ రూల్ ఏంటంటే యూకేలో అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ వీక్ వెహికల్ అంతా మనం చెక్ చేసుకోవాలి. ఆయిల్ లీకేజెస్ ఉన్నాయా లేవా, హెడ్ లైట్, బ్యాక్ టెయిల్ లైట్, లెఫ్ట్ ఇండికేటర్, రైట్ ఇండికేటర్ వర్క్ అవుతుందా లేదా, అవన్నీ చెక్ చేయాలన్నమాట. బ్రేక్ లైట్ అప్లై అవుతుందా లేదా, బ్యాక్ రేర్ బ్రేక్ అప్లై చేస్తే వెనకాల లైట్ వెలగాలి, ఫ్రంట్ బ్రేక్ అప్లై చేస్తే రేర్ బ్రేక్ రేర్ లైట్ టెయిల్ లైట్ వెలగాలి, నెంబర్ ప్లేట్ లైట్ వెలుగుతుందా లేదా, టైర్లో ప్రెషర్ ఉందా లేదా, టైర్ గ్రిప్స్ ఎంత ఉంది. వీళ్ళు చెప్పేది ఏంటంటే టైర్ థ్రెడ్ వచ్చేసి మినిమం 1 మిల్లీమీటర్ ఉండాలి. నెంబర్ ప్లేట్ అనేది 20 మీటర్స్ నుంచి చదవగలగాలి. ఫస్ట్ సిబిటీకి వెళ్ళంగానే నెంబర్ ప్లేట్ అక్కడ ఉంటుంది, మళ్ళీ 20 మీటర్స్ డిస్టెన్స్లో నించోబెట్టి చదువు అంటాడు అనమాట. చదవలేదు అంటే స్పెట్స్ ఉంది అనుకోండి, స్పెట్స్తో చదవలేదు అనుకోండి, క్యాన్సిల్. హైవే కోడ్ ఉంటుంది. హైవే కోడ్ ఎట్లా అంటే ఇక్కడ ఇది మ్యాటర్స్ అనమాట. ఇక్కడ హైవే కోడ్ ఫోర్ట్స్ అంటే ఫ్లడ్స్, సాఫ్ట్ వర్జెస్, హిల్, ఎసెంట్, స్టీప్, డిసెంట్, స్టీప్, కీప్ లెఫ్ట్, కీప్ రైట్, యూ టర్న్స్, మినిమం లిమిట్స్, మ్యాక్సిమం లిమిట్స్, ఆన్ అప్రోచింగ్ జంక్షన్స్ అండ్ కన్ఫర్మేషన్ ఆఫ్టర్ ది అప్రోచింగ్ జంక్షన్ స్పీడ్ లిమిట్స్ అనమాట. కన్ఫర్మేషన్ ఆఫ్టర్ ది అప్రోచింగ్ జంక్షన్స్ కిలోమీటర్స్ అనమాట. ఇక్కడ మోటార్ వే సింబల్స్ ఉంటాయి, మైల్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ కిలోమీటర్స్ కాదు కాబట్టి మైల్స్ అనమాట. సో అవన్నీ హైవే కోడ్ మీరు అన్నీ నేర్చుకొని వెళ్తేనే, హైవే కోడ్లో ఒక్కటి తప్పైనా కూడా వాడి ఇంటికి పంపుతారు. ఎందుకంటే రేపొద్దున మనకి ఏమైనా జరిగింది అనుకోండి వెహికల్, పోలీసు వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఆడికి పాయింట్లు వేస్తారనమాట. ఆడొచ్చి మనల్ని ఏం చేయడు, ఎందుకంటే ఆడు సర్టిఫికేట్ ఇచ్చేసాడు కదా, ఆడు తప్పే అయిపోద్ది. అప్పుడు మన తప్పు కాదు కదా, ఆడు మనకి సర్టిఫికేట్ ఇచ్చేసాడు కాబట్టి ఇంకా ఆడు తప్ప ఆడి మీద ఇంకా మొత్తం దుకాణం మూసుకునేంత సీన్ అయితే వచ్చేస్తుంది. సో అందుకని చెప్పేసి పోలీసు వాళ్ళు కూడా చాలా పాయింట్లు ఎక్కడ ఇచ్చేస్తారని చెప్పి వాళ్ళు కూడా మనకి స్ట్రెస్ చేసి ప్రతి పాయింట్ చెక్ చేస్తారనమాట. ఏ ఒక్క పాయింట్లో మనం చేయకపోయినా కూడా మనకి అయిపోతుంది. సో అందుకని ఇక్కడ యూకేలో వెస్ట్రన్ కంట్రీస్లో నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా నడపాలి. మన దేశాల్లో చేసినట్టు చేయకూడదు. అదే ఎందుకు మన ఇండియాలో లేదని చెప్పి నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అయ్యే రూల్స్, సేఫ్టీ అవన్నీ చెప్పి. ఇక్కడ యూకేలో ఇంకోటి
హై స్పీడ్ కెమెరాస్ ఉంటాయి, పైకి ఉంటాయి కెమెరాస్. అవి ఎట్లా అంటే మనం ఫోటో తీసేటప్పుడు ఫ్లాష్ వస్తుంది చూడండి కెమెరాల్లో, అలా కొడుతుంది. నేను చాలాసార్లు లైవ్లో చూసాను, నిన్న కూడా చూసాను. ఒక రోడ్లో క్యాజువల్ రోడ్ అనేది ఉంటుంది, ఇక్కడ ఎల్తం నుంచి ఊలిచ్చి నుంచి ఎల్తం పాస్ అయ్యే రోడ్లో క్యాజువల్ రోడ్ అనేది ఉంటుంది. ఆ క్యాజువల్ రోడ్లో 20 స్పీడ్ లిమిట్ వెళ్ళాలి. ఆ 20 స్పీడ్ లిమిట్లో ఒకడు నాకన్నా ముందు వెళ్తున్నారు బాగానే, అటు నుంచి వచ్చేటప్పుడు ఆడు కొద్దిగా స్పీడ్ మ్యాక్సిమం 24-25లో ఉన్నాడు. ఏమైంది తెలుసా అని, ఫ్లాష్ ఫోటోలు హై స్పీడ్ కెమెరాస్ నుంచి ఫ్లాషెస్ వచ్చేస్తాయి. అక్కడ అయిపోయి ఏం చేయలేం, ఇంకా రిజిస్టర్ అడ్రస్కి ఇంకా ఫైన్ పడిపోద్ది. ఇంకా పోలీసు వాళ్ళు లెటర్ పంపిస్తారు ఇంటికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. చాలా హెడ్ఏక్ ఉంటుందంటే ఇక్కడ 20 నడుపుతూ ఉంటే మన హైదరాబాద్లో ట్రాఫిక్ కూడా గుర్తుకొస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ఆ ట్రాఫిక్లో అంత స్లోగా వెళ్తామో మనం, ఇక్కడ ఈ 20 మైల్ 10 మైల్ స్పీడ్లో డ్రైవింగ్లో వెళ్ళడం కూడా అంతే ఈక్వల్ రెండు. నాకైతే హై స్పీడ్ కెమెరాస్ ఉంటాయి, ANPR కెమెరాస్ ఉంటాయి, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడింగ్ కెమెరాస్ ఉంటాయి, హై డిటెక్షన్ కెమెరాస్ ఉంటాయి. నైట్ టైం కూడా ఫొటోస్ ఇక్కడ డే టైంలో వచ్చినట్టు వస్తాయి, అంత వెళ్తూ అంత బ్రైట్నెస్తో అంత క్లారిటీ HD కెమెరాస్ ఉంటాయి. నీకు తెలియదు, కాకపోతే ఎక్కడ పడితే అక్కడ కెమెరాస్ అయితే ఉంటే నీకు ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే కెమెరాస్ ఉన్న చోట స్లోగా వెళ్తారు, 10 మైల్ 20 మైల్స్ దగ్గర వెళ్తారు. దాని వెనకాల దాని ముందు అది దాటేసిన తర్వాత దాని వెనకాతల ఇంకా రెచ్చిపోతారు. ఇంకా అయితే మన రీసెంట్గా వస్తుంటే పోలీసు, నేను వెళ్తున్నా, దాని గతల నార్మల్గా పోలీసు వాళ్ళు వస్తున్నారు. నేను జనరల్గా లెఫ్ట్ సైడ్కి ఆగిపోయాను, స్లో అయిపోయాను అనమాట, పోలీసు వాళ్ళు వస్తున్నారు కదా అని. అయితే ఆయన ఆగిపోయాను గతల పోలీసు. నార్మల్, అది నేను తప్పు చేయడం కాదు, నార్మల్గా షిఫ్ట్ అయిపోయిన తర్వాత నా జాబ్ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తుంటే దాని గతల మామూలుగా వచ్చారు 20 మైల్ స్పీడ్. నేను 20లో వెళ్తున్నా, 20లో వచ్చారు. ఆగచ్చు కదా, వెనకాల నుంచి ఆడి కారు వాడు స్పీడ్గా వచ్చేసాడు. ఏం చేశాను అనుకున్న పోలీసు వాళ్ళు వెంటనే లైట్స్ ఆన్ చేసి ఆ కార్ మీద నుంచి ఆపోజిట్కి వెళ్ళి ఆడిని ఆపారు. ఎందుకు? స్పీడ్కి వెళ్ళినందుకు. నన్నే వాళ్ళ, ఎందుకంటే నేను 20 స్పీడ్ కాబట్టి. నేను మళ్ళీ పాసేపు 4 దగ్గర నుంచి చేయమల్లా. ఆడ ఏం చేయాలి, ఇక్కడ పోలీసు వాళ్ళు లైట్లు వేసినా సైరన్ వేసినా పక్కకు ఆగిపోవాలి. ఆడ ఆగిపోయారు. ఆ టైం బాగుండి ఏమన్నా లైట్లు వేసి ఆడ మీదకి వెళ్ళి ఆపి మళ్ళీ వెళ్ళిపోయారు అనమాట. అలాగే అదర్ సైడ్ రోడ్డు మీద ఆపకూడదు అన్నప్పుడు ఆపకూడదు వెహికల్స్. అయితే ఒక కార్ అతను ఆపాడు అనమాట. ఇలా వెళ్తే కార్ వాళ్ళు యూటర్న్ చేసుకుని ఆడ దగ్గరికి వెళ్ళారు. అట్లాగా నో స్టాపింగ్ జోన్స్ ఉంటాయి, నో పర్మిషన్ స్టాప్ అని, అంటే నో మోటార్ వెహికల్ జోన్స్ ఉంటాయి, స్పీడ్ లిమిట్ ఎండ్స్ అనే సైన్స్ ఉంటాయి, 20 మైల్ జోన్ స్పీడ్ లిమిట్స్ ఎండ్స్ అని ఉంటుంది. చాలా కథలు ఉంటాయి అన్నమాట అసలు ఇందులో. యూకేలో వెహికల్స్ నడపడం అంటే కత్తి మీద సాము. నేను వచ్చిన కొత్తలో ఒక అతన్ని అడిగాను అనమాట. నేను ఎట్లా అంటే, మీరు ఇక్కడ ఫైన్స్ అంటే ఎంత ఘోరంగా ఉన్నాయి, 120 pounds, 130 pounds, 100 pounds అంటే 100 pounds అంటే 10,000, 120 అంటే 12,000, 130 అంటే 13,000. అంటే ఆడేమన్నాడంటే, ఇక్కడ యూకే సిటిజన్ అయినా, యువర్ మనీ విల్ ఫాల్ లైక్ లీవ్స్ ఫ్రమ్ ది ట్రీస్ అన్నాడు అనమాట. సో ఏమైందంటే, నీ డబ్బులు చెట్లకి ఆకులు రాలినట్టు రాలిపోతూ ఉంటాయి అని అన్నాడు. నాకు అప్పుడు అర్థమైంది. నేను ఎప్పుడు కూడా స్పీడ్ లిమిట్ అనేది దాటను. 20 అంటే 20, 30 అంటే 30, అంతే. ఎవ్వరు ఏమని అనుకోని అంతే. ఇక్కడ ఏంటంటే, నువ్వు ఎంత స్పీడ్లో వెళ్తున్నావో వెనకాతలోడు కూడా అంతే స్పీడ్లో వస్తాడు. నిన్ను ఓవర్టేక్ చేయాలంటే రైట్ ఇండికేటర్ ఇచ్చుకుని ఓవర్టేక్ చేస్తాడు. హార్న్ కొట్టడు, డిప్ కొట్టడు, ఇన్ కేస్ ఎమర్జెన్సీ ఎవరైనా అయితే. అదే నువ్వు పోలీసులు తిరుగుతున్నప్పుడు స్టంట్ వేసావు అనుకో, అయిపోయినట్టే. ఇంకా ఆలోచన ఉండదు. ఇంకా మీకు అర్థమైంది కదా నేను చెప్పింది. చిన్నదాంతో గోటుతో పోయేదానికి గొడ్డలు దాకా తెచ్చుకోవడం అంటే అదే అంటారనమాట. ఇచ్చిన స్పీడ్ లిమిట్లో నువ్వు వెళ్ళు, నిన్ను ఎవడేమండు. ఆ స్పీడ్ లిమిట్ దాటి నేను నా స్టంట్ అయితే చూపించుకోవాలని చెప్పి కొంచెం స్పీడ్గా వెళ్ళు, కెమెరాలు ఉన్నాయి, ఫైన్ పడిద్ది, సరే నువ్వు కట్టుకోగలవు. అదే పోలీస్ కార్ పాస్ అయ్యేటప్పుడు చేసావు అనుకో, పాస్ అయినప్పుడు ఫైన్ పోద్ది, కారు పోద్ది, నీకు ఆడికి ఆర్గ్యుమెంట్ అయ్యింది, లైసెన్స్ మీద పాయింట్లు పడతాయి. అవసరం అవన్నీ. అందుకే ఇప్పుడు రోడ్డు మీద ఒకరిని నియంత్రణ రూల్స్ పెట్టారంటే మన సేఫ్టీ కోసం. ఇక్కడ యాక్సిడెంట్లు అనేవి నెగ్లిజిబుల్, 0 యాక్సిడెంట్స్. నేను వచ్చిన 6 months వరకు చూశాను కదా, 6 monthsలో నెగ్లిజిబుల్ యాక్సిడెంట్స్ అనేవి
డొల్ల అసలు. ఇప్పుడు 10 నిమిషాలకి 10 అవుతున్నాయంటే ఇక్కడ మొత్తం సంవత్సరంలో 1-2 అవుతాయేమో యాక్సిడెంట్లు. అసలు అవుతాయి, యాక్సిడెంట్లు అవ్వని కాదు. ఇంకా మనం ఏం చేయలేము. ఇంకా అంత స్పీడ్ లిమిట్లో పెట్టి అంత ట్రైన్ చేసి అందరు నీట్గా వెళ్తున్నారు. ఇంకా నీ ఒక్కడికి అయింది యాక్సిడెంట్ అంటే నువ్వు ఏదో చేసి ఉంటావు అక్కడ. అది మీకు అర్థమైంది కదా. యూకే డ్రైవింగ్కి ఒక నమస్కారం. ఇంకా నేను ఫుల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకుంటున్నాను. అది తీసుకోవాలంటే ఇంకా ఒక వారం 10 రోజులు ప్రిపేర్ కావాలి. దానికి టెస్ట్లు ఉంటాయి, థియరీ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్. ఇక్కడ ఈ CBT సర్టిఫికేట్ రావడానికే నేను 6 hours చదివా, అర్ధరాత్రి 1 గంటకి లేసి అవన్నీ చేస్తూనే వచ్చింది సర్టిఫికేట్. నాకు యూకే హైవే కోడ్లు అడుగుతాడు, ఇట్లా హైవే కోడ్ పెట్టి ఇదేంటని అడుగుతాడు. చెప్పలేదు అనుకో అవుట్ అంతే. టైం బాగుంది నాకు ఆడు కొంచెం మంచోడు అనుకో, సరే నేర్చుకో అంటాడు అంతే. మనది ఎప్పుడు ఐరన్ లెక్క కదా, మనకు తగ్గవాడు దొరుకుతాడు. అందుకే భయం వేసి 6 hours చదివా, అర్ధరాత్రి 1 గంటలు లేసి. ఇంకా అదే తిరుగుతుంది ఇంకా మైండ్లో నాకు. అమ్మ బాబాయ్ CBT అని చదివినందుకు ఫలితం వచ్చింది. అది ఫ్రెండ్స్. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే షేర్ చేయండి. మీకు ఇంకా కొన్ని రూల్స్ కూడా చెప్తూ ఉంటాం మీకు. థ్యాంక్ యూ.